మందబుద్ధి అంటే ఆలోచన లేకపోవడం కాదు. నిర్ణయం దేన్ని బట్టి చేస్తాడు అంటే ఎలా చేస్తే ఫలితం తేలిగ్గా వస్తుందో ఆలోచించి అలా నిర్ణయం చేస్తాడు తప్ప ధర్మాన్ని శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని నిర్ణయాలు చెయ్యడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ అని. ఒక పని చేసేటప్పుడు ఈ పని ఎలా చెయ్యాలి, దీనికి ఫలితం ఎలా వస్తుంది అన్నప్పుడు తృప్తి దేని వలన కలగాలి అంటే ఫలితం వచ్చిందా రాలేదా అన్నదాని వల్ల కాదు, శాస్త్రం చెప్పినట్లు నే చేశానా లేదా దానివల్ల. రాముడు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు, తనలో తాను రమిస్తూ ఉంటాడు. రాముడు కష్టపడలేదని రామాయణంలో లేదు. కానీ రాముడు ఎందుకు తృప్తిగా ఉంటాడు అంటే రాముడు నేను శాస్త్రం చెప్పినట్టు చేశానా లేదా, శాస్త్రం చెప్పినట్టు బ్రతికాను, తృప్తిగా ఉంటాడు. దాని వలన జరిగిందా జరగలేదా అనుషంగిక ప్రయోజనం. ధర్మాన్ని పట్టుకున్నప్పుడు జరగకపోవడం ఏంటి, జరిగి తీరుతుంది. అందుకే త్రేతాయుగంలో ఉన్న రాముడు కలియుగంలో కూడా ఆరాధనీయుడయ్యాడు. కాబట్టి శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకుని చేసేవాడు ఉండడు, తన బుద్ధికి తోచింది కాబట్టి ఇలా చేస్తే ఫలితం తొందరగా వచ్చేస్తుంది అన్నది ఎక్కడ ఉంటుందో అలా చెయ్యడం మొదలు పెడతారు. మందబుద్ధియుతులు, అల్పతరాయువులు. కలియుగంలో ఉన్న ఆయుర్దాయం 100 ఏళ్ళు. ఒకప్పుడు ఇతర యుగాల్లో కొన్ని వేల సంవత్సరాలు. దశరథుడు 60,000 సంవత్సరములు జీవించాడు, అప్పుడు అది ఆయుర్దాయం. ఇప్పుడు పూర్ణాయుర్దాయం 100 సంవత్సరాలు. 100 సంవత్సరములు స్ఫురణ శక్తితో ఉండాలి, అంటే జ్ఞాపక శక్తితో ఉండాలి, ఏదైనా జ్ఞాపకం తెచ్చుకోగలగాలి. కానీ అసలు 100 సంవత్సరములు అలా ఉండేవాడు ఉండడు, మంచాన పడి ఉండడం కాదు, స్ఫురణ శక్తితో జీవించగలగాలి. కాబట్టి అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు. ఎన్ని ఔషధాలు వస్తాయో ఔషధం లేదన్న రోగాలు కూడా అన్నీ ఉత్పన్నమవుతుంటాయి. లోకంలో ధర్మం ఉన్నది అన్న మాటకు అర్థం ఏమిటంటే రోగమునకు ఔషధం ఉండాలి. ఔషధాలు ఎన్ని ఉన్నా ఈ రోగానికి ఔషధం లేదండి అన్న కొత్త రోగం ఒకటి ప్రబలుతూ ఉంటుంది. ఔషధాలు లేక పడిపోతుంటారు జనం, పురుగులు రాలిపోయినట్టు రాలిపోతుంటారు. కాబట్టి ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు. ఐశ్వర్యం తక్కువ ఉంటుంది. ఐశ్వర్యం తక్కువ ఉంటుందన్న మాటని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఐశ్వర్యం తక్కువ ఉంటుంది అంటే డబ్బు తక్కువ ఉంటుంది కాదు, తృప్తి తక్కువ ఉంటుంది అని. ఎవరు ఐశ్వర్యవంతుడు అంటే తృప్తి కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు. అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములెవ్వియు చెయ్యజాలరు. ఈశ్వర ప్రోక్తమై ఇది ఇలా చెయ్యాలి అని శాస్త్రంలో చెప్పబడినవి ఏ ఉన్నాయో అదొక్కటే చెయ్యలేడు, అది చెయ్యడం సాధ్యం కాదంటుంటాడు. సుకర్మ్యములెవ్వియు చెయ్యజాలరీ కలియుగమందు మానవులు. కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు. కాబట్టి ఏది వీళ్ళకి తేలిగ్గా ఉంటుంది మనస్థితిని బట్టి. ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఏమిటంబడము, ఏది పట్టుకోవలసి ఉంటుంది. ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. దేని చేత ఆత్మకు శాంతి, దేని చేత పరమేశ్వరుణ్ణి చేరుతాడు, అటువంటిదేదో నాకు చెప్పు అంటే అప్పుడు భాగవతం చెప్పాడు ఆయన. చెప్పి ఈ భాగవత కథాశ్రవణము సప్తాహంగా చెయ్యాలి, 7 రోజులుగా చెయ్యాలి అన్నారు. 7 రోజులుగా చెయ్యాలి అన్న మాటకు అర్థం ఏదో సప్తాహంగా ఓ 7 రోజులు వినమని కాదు. ఎన్నాళ్ళు బ్రతకనివ్వండి, 90, 80, 70, 60 ఎన్నేళ్ళు బ్రతకనివ్వండి, వాడు బతికేది ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని రోజులే. అంటే ఎంతకాలం బ్రతికి ఉంటాడో అంతకాలం భాగవతం చదువుతూనే ఉండాలి, అంతకాలము భాగవతం వింటూనే ఉండాలి. అందుకే భాగవతం అయిపోవడం అన్నది ఉండదు. మిగిలినవి ఏవైనా రేపటితో అయిపోతున్నాయి ప్రసంగాలంటాం, భాగవతానికి అలా అనరు. భాగవతం అయిపోయిందన్న మాట వాడరు. ఎందుకు వాడరు అంటే అది మనం ఉన్నంతకాలం ఉంటుంది కాబట్టి భాగవతం 7 రోజులు పట్టుకోవలసిందే, బ్రతికున్నంతకాలము పట్టుకోవలసింది. కాబట్టి అటువంటిది కాబట్టి ఆ భాగవతాన్ని ప్రవచనం చేస్తానని ఆనాడు మహానుభావుడు ఆ శౌనకాది మహర్షులకు సూతుడు ప్రవచనం చేశాడు. దానికి పూర్వం శుకబ్రహ్మ పరీక్షిత్తుకు ప్రవచనం చేశారు. అందులో ఉండేటటువంటి ఘట్టాలు ధర్మ సూక్ష్మములతో కూడుకున్నవై ఉంటాయి. అవి కేవలము కథలు కావు. కథ వేరు. కథ అన్న మాట దేనికి వాడతామంటే కాల్పనిక సాహిత్యమునందు వాడతాం. కాల్పనిక సాహిత్యం అంటే ఏదో నేను రచన చేస్తానని కూర్చుని కల్పించినటువంటి పాత్రల చేత
కూడుకుని ఉన్నటువంటి కథాభాగం అయితే కాల్పనిక సాహిత్యము అంటారు. అప్పుడు అందులో ఉన్నటువంటి వాటిని పాత్రలు అని పిలుస్తారు. ఎందుకంటే అవి సత్యముగా ఉన్నవి కావు, యథార్థముగా. కానీ యథార్థముగా జరిగినవి ఏ ఉన్నాయో వాటిని కథలని పిలవరు, ఇతిహాసములని పిలుస్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.